నాయన నీకే స్తోత్రం ప్రభా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా నీ మాటలను పలకటానికి, వినటానికి, ధ్యానించుకోవటానికి కేవలం నీ కృప మాత్రమే, కేవలం నీకు మహిమార్థకరంగా మాత్రం ఉండేలాగా మమ్మల్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఈ రీతిలో ఇంత సమాధానంతో, ఈ స్థితిలో, ఈ పరిస్థితి ఉన్నామంటే కేవలము ఆయన ప్రేమ మాత్రమే, ఆయన కృపా కనికరం మాత్రమే ఉందని మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ఈ దినం మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, మానవుడు ఈ భూమి మీదకి ఈ విధంగా వచ్చాడు, మొదట్లో ఏ విధంగా ఉండి, ఎటువంటి మహిమతో, ఎటువంటి గొప్పతనంతో ఉండేవాడు. అయితే ఈ స్థానాన ఈ రోజు స్టిల్ నౌ ఇప్పుడు మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకుందాం. ఒకసారి వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందామండి. ఒకసారి ఆదాము జీవితంలో ఆదాము నుంచి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దేవుడి ప్రేమ అలాగే దేవుని యొక్క మహిమ ఎంతో ఉన్నతంగా మానవుల్లో మనం చూడటం జరిగిందండి. అంటే దేవునిచ్చిన యొక్క మహిమతో నడిచాడు, దేవునిచ్చి యొక్క మాటతో మాట్లాడాడు, ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు. అలాగే ఆదాము యొక్క ప్రతి అవసరత దేవుని చేత పొందుకున్నాడు. ఏంటండి? ఆయనతో నడిచాడు, ఆయనతో మాట్లాడాడు, ముఖాముఖిగా చూశాడు. ప్రతి అవసరం కూడా దేవుని చెంత నుండి పొందుకున్నాడు. ఇప్పుడు ఈ దినం దానికి ఆ 4 మాటలకి ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత చెప్తాను. ఎటువంటి మహిమతో ఉన్నాడంటే చూడండి, జంతువులందరూ ప్రతి జంతువు కూడా అలాగా సింహం వస్తుంది, బాస్ అంటుంది. పులి వస్తుంది, బాస్ అంటుంది. పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా జంతువులన్నిటి చేత బాస్ అని పిలుచుకునే స్థాయిలో ఆదాము ఉన్నాడు. ఎందుకంటే ప్రతి జంతువుకి పేరు పెట్టిందే ఆయనే కాబట్టి ప్రతిదీ కాల్ దగ్గర ఎలాగొచ్చి ఎంతో ప్రేమగా ఆడుకొని వెళ్ళిపోతున్నాయి. ఎంతో మహిమతో ఉన్నాడు. అలాగే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు. చాలా పొద్దున్న ప్రతి వేళ కూడా మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, అవసరత పొందుకున్నాడు. అయితే ఈ యొక్క చూడండి, పాముకు కూడా ఆదామంటే భయం. అందుకే అవ్వతో ముచ్చటించింది గాని ఆదాంతో ముచ్చటించలేదు. ఆ పాము ద్వారా అపవాది ఆత్మ పనిచేసింది. అయితే ప్రతి జంతువు కూడా ఆదాము దగ్గరికి ఎంతో ముచ్చటించగా ప్రేమ కలిగి ఉన్నాయి. ఆదాము అంటే భయం. అయితే అంత మహిమతో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం జరిగింది. అయితే ఏ విధంగా తన మహిమను కోల్పోయాడంటే చూడండి, అలా కొన్ని రోజుల తర్వాత దేవుడిచ్చి వెంటనే పిలిచేసరికి ముఖాన్ని చూపించడానికి అర్హత కోల్పోయాడు. ముఖాన్ని దాచుకొని, తన శరీరాన్ని దాచుకొని దేవునికి ఎడపాటుగా నివసించడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ రోజే స్టార్ట్ అయిపోయింది దేవుని మహిమను కోల్పోవటం, దేవుని యొక్క ప్రేమను కోల్పోవటం, ఆజ్ఞ అతిక్రమం. అయితే చూడండి, ఆయన మరలా ఆ కోల్పోయిన మహిమను ఏ విధంగా మనకి ఇచ్చాడో మనం చూసుకుందాం. మోసే దగ్గరికి వచ్చేసరికి మోసే కూడా చూడలేకపోయాడు. బండ సందుల్లో అప్పుడు చెయ్యి అడ్డు పెట్టి చిన్న ఛాయని అంతే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, వెనకటి భాగం నువ్వు చూడని. సరే, అంటే మరేంటి, ఆదాము దగ్గర ఉండేటప్పుడేమో ముఖాముఖిగా చూసి దేవునితో ఉండి దేవుని ప్రతి అవసరాన్ని దేవుని దగ్గర పొందుకొని, మోసే టైం వచ్చేసరికి ముఖమును చూడలేని పరిస్థితి అయిపోయింది. చూడండి, అందుకనే ఆ వయసులు కూడా తగ్గిపోయి ఆదాము ఆ టైంలోనే ఆదాకు గాని, లెముకు గాని, తెరహు గాని, నోవాహు గాని వాళ్ళందరూ కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జీవిస్తే, మోసే టైం వచ్చేసరికి చూడండి 120, 130, 150, 100, 90 అలాగైపోయింది. చూసారా? అంటే దేవుని యొక్క మహిమను కోల్పోయి, దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయి, మనకు మనమే వయసులు తగ్గించేసుకొని, మనకు మనమే ఆ పాప యొక్క బరిలోకి మనం పడిపోయాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినం కూడా. అయితే ఆ కోల్పోయిన యొక్క మహిమను, ఆ కోల్పోయిన యొక్క ప్రేమను మరలా తిరిగి మనకి ఏ విధంగా ఇస్తున్నాడు అంటే, అందుకే ఒక మాట మనం అనేక సార్లు మనం పలుకుతాం కదా, ఆయన ప్రేమ తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమట.
ఆయన ప్రేమ. అందుకనే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే 1 పేతురు 2 అధ్యాయము 9 వచనం ఒకసారి చూసుకుందామండి. 1 పేతురు 2 అధ్యాయము 9 వచనం చదువుదామా ఎవరైనా? చదవండి ఎవరైనా. 1 పేతురు 2 అధ్యాయము 9 వచనం. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చూసారండి, మనము ఎక్కడి నుంచి వచ్చుంటే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులుగా మరలా మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడనే ఇప్పుడు ఆయన మహిమలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామంటే మనం చీకటిలోకి వెళ్ళిపోయామనేది మనం గుర్తించుకోవాలి. అందుకని ఆయన మహిమను కోల్పోయాడు కాబట్టి ఆదాము మరలా దేవుణ్ణి చూడలేని పరిస్థితి అయిపోయాడు. అందుకే దేవుడు పలికిన మాట ఏంటంటే, నన్ను చూచిన వాడు బ్రతకలేడు అని పలికెను. అదేంటి అంత మాట అనేసారు అంటే ఆ అర్హత మనమే కోల్పోయాం. ఆ యొక్క ఔన్నత్యం మనమే కోల్పోయాం. ఆ యొక్క స్థితిగతులను మనమే తెప్పించుకున్నాం. అందుకనే మరలా ఆయన ఏ విధంగా మనల్ని ఏ విధంగా దగ్గర అవుతుండంటే, ఇదిగో నా కుమారుడా, నీవు చీకటిలో ఉన్నవాడివి, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నవాడివి, నా కుమారుడా, నా కుమార్తె మరలా నేను పిలుస్తాను. ఇదిగో నా గుణాతిశయం కలుగుట్టుకొని నిన్ను ఏర్పాటు చేశాను. రాజులని యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, ఇదిగో నా సొత్తయ్యన్న మరలా మనకి ఆయన జ్ఞాపకం చేసుకొని మరలా ఆయన్ని మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, కోల్పోయిన మహిమను, తెచ్చుకున్న భ్రష్టత్వము మరలా ఈ భ్రష్టత్వం పోగొట్టి ఆయన మహిమలో తాటానికి మరలా ఎంత ప్రేమిస్తాడంటే, తల్లి కన్నా మిన్నైన ప్రేమ అట మనకిచ్చే ప్రేమ, దేవుని ప్రేమ. మనకి ఈ లోకంలో కొటేషన్లు మనం చూస్తుంటాం కదా, తల్లికి మించిన దైవం ఉన్నదా, తండ్రికి మించిన దైవం ఉన్నదా అంటే, తల్లి ఆ దైవ ప్రేమను చూపించే ఒక చిన్న కోణం మాత్రమే, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దేవునితో సమానం కాలేరు. ఎందుకంటే చూడండి, ఒక తల్లి ఆ కుమారుడు మట్టిలో ఆడుతున్నాడు అనుకోండి, ఆ ముక్కు కారినా, ఎంత బట్టలు పాడైపోయినా, ఎంత చెత్తున్నా చేతులు చాపగానే వెంటనే ఆ కుమారుడు హత్తుకుంటాడు. హత్తుకునేటప్పుడు ఆ తల్లిలో వెచ్చదనం, సంరక్షణ ఉంటది, పోషణ ఉంటది. అందుకనే ఆ తల్లి ప్రేమ అంత గొప్పదనమాట. చూడండి, కోడి 21 రోజులు గుడ్డుల మీద ఉండి పొడిగేటప్పుడు చూడండి, ఆ పిల్లలకి ఎటువంటి ఆహారం ఏదైనా బయట నుంచి వస్తుందో కాదు. ఆ ఆ కోడి ఆ వెచ్చదనములోనే విలువైన పోషకాలు ఉంటాయండి సైన్స్ ప్రకారంగా. ఈ 21 రోజులు పెరగటానికి విలువైన పోషకాలు, బలము, శక్తి, సంపూర్ణత ఆ గుడ్డులో ఉన్న పిల్లకి దొరుకుతుందట. అలాగే తల్లి హత్తుకునే ప్రేమ కూడా, వాడు ఎంతగా పాడైపోయినా, ఎంత మట్టిలో ఆడినా, ఎంత కంగాలుగా ఉన్నా, ఇంత ఆడు మోసం చేసినా, వాష్‌రూమ్ వెళ్ళినా మరలా చేతులు చాపగానే వాడు వచ్చేస్తాడు. తల్లి వెంటనే హత్తుకుంటది. అవసరమైతే ఆ చీరతోనే తుడిచేస్తది. ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు మాట్లాడానంటే, కొన్ని రోజులు నేడుండి రేపు పోయిన మనిషిగా ఉన్న ఈ తల్లికే ఎంత ప్రేమ ఉంటే, అందుకనే వాక్యం చెప్తుంది, తల్లి కన్నా మిన్నైన ప్రేమ నా ప్రేమ. ఎందుకంటే మరలా ఆయన మహిమను ఇవ్వటానికి, కోల్పోయిన మహిమను ఇవ్వటానికి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఇర్మియా ఒకసారి చూద్దామండి. ఇర్మియా 18వ అధ్యాయం ఒకసారికి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. ఇర్మియా 18వ అధ్యాయము రెండవ వచనం చదువుదాం ప్రతి ఒక్కరు కూడా. చదవండి. ఇర్మియా 18 2వ వచనం. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను.
కొమ్మరి జిగటగల మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దాన్ని మరి ఒక కుండ చేసెను. అంతటా చాలండి. చాలు. థ్యాంక్ యూ అండి. అయితే చూడండి, కుమ్మరి చేతిలో మనం కూడా జిగటం అంటే వాళ్ళే ఉన్నాం ఆయన చేతిలో. ఒకసారి ఇలా చేసేటప్పుడు అది తనకి నచ్చిన ఆకారము లేదంటే నచ్చిన యొక్క ఆకృతి లేనప్పుడు అది మరలా కొత్త ఆకృతిని కుమ్మరి ఏ విధంగా చేస్తాడో, ఒక సాదాసీదమైన ఒక మనిషే ఆ విధంగా చేసినట్లయితే, ఇదిగో పాడైపోయిన నా మహిమను కోల్పోయిన, నా ఆశీర్వాదం కోల్పోయిన, భ్రష్టత్వం కలిగి ఉన్న నిన్ను నేను మరలా నాకిష్టమైన ఆకృతి నేను చేయలేనా? నా కుమారుడా, నా కుమార్తె రా మరలా నా చెంతకు రా. నా ఆశ్రయంలోకి రా. నా ప్రేమలోకి రా. ఇదిగో ఈ లోకంలో ఉన్న తల్లికైనా మిన్నైన ప్రేమ నేను చూపిస్తున్నాను. ఇదిగో ఒక కుమ్మరి చేతిలో పాడైపోయిన మా కుండని మరలా తన యొక్క ఆహ్, తనకు అనుకూలమైనది చేసినట్లయితే నేను చేయలేనా అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆరో వచనం, అదే అధ్యాయం ఆరో వచనం ఒకసారి చదువుకున్నట్లయితే చదువుదామా? ఇశ్రాయేలువారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మనము ఆయన చేతిలో ఉన్నామండి. దాన్ని పెళ్లగించుతున్ననియు, విరగొట్టుననియు, నశింపచేయనని ఏదో ఒక జనమును గూర్చి దాని రాజ్యమును గూర్చుకొని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పేదనో ఆ జనము చెడుతనము చేయటం మానని యెడల చూసారా? మరలా ఇదే ఇర్మియా 11 11 అధ్యాయం 1, 2 నేను ఎక్కువ రిఫరెన్స్ చదివించడం సమయం అవుతుంది కాబట్టి, అక్కడ మరలా ఇచ్చిన వాగ్దానాల్లో మరలా గుర్తు చేసుకొని, ఇదిగో నా కుమారుడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తాం అనుకో. రండి, ఆ మాట నేను నెరవేరుస్తాను రండి. అని చూసారా? దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ అండి. ఆ ప్రేమను మనం వర్ణించలేము, వివరించలేము. అంతటా మహోన్నతమైన ప్రేమను. అంటే ఇదంతా ఆయన ప్రయత్నం అంతా ఒకటే. ఇదిగో నా కుమారుడు, నా కుమారుడు కోల్పోయిన మహిమను మరలా నీకివ్వాలని ఆశపడుతున్నాను. రా నా చెంతకు రా. రా నా రెక్కల చాటుకు రా, మరలా రా. చూడండి, రోమాపత్రిక 9 అధ్యాయము 20 వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే చదువుదామా? రోమా రోమాపత్రిక 9 అధ్యాయము 20, 21 చదవండి ఎవరైనా. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నన్నెందుకు ఈలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అది అధికారం లేదా? ఈ చాలండి. అలా చూడండి, ఈ వచనం ప్రకారంగా మనం ఆయన చేతిలో ఒక ముద్దై ఉన్నాం. ఒకే ముద్దలో నుంచి ఒకే ముద్దలో నుంచి ఘనమైన వస్తుందట, ఘనహీనత వస్తుంది. అంటే ఒకే ముద్ద అని ఎందుకు వాడాడంటే, ఈ ప్రపంచమంతా ఒకే ముద్ద. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే పాపం నుండి వచ్చిన వారం. ఆదాము సంతతి నుండి వచ్చిన వారం. మనుష్య స్వభావములన్నీ కూడా ఇది బాల్యము నుండే చెడ్డగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు మనందరం కూడా చెడ్డవారమే ఉన్నాం. ఇందులో ఒక ముద్దేమో మంచిది, ఒక ముద్దేమో చెడ్డది అదేం లేదు. ఒకే ముద్దలో నుంచి ఇదిగో మరలా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ముద్దలో నుంచి కొన్ని ఘనహీనతమేమి ఉన్నాయి. కొన్ని ఘనతగా తయారు చేస్తాను. అయితే చూడండి, ఒకే ముద్ద ఇక్కడ ఎందుకు వాడాడంటే, మనందరం కూడా మొట్టమొదట ఆదాము సంతతిలోకి మనం వెళ్ళిపోవాలండి. ఆదాం ఆదాము నుంచి రావాలి. అందరం కూడా ఏ భేదం లేదు, అందరూను పాపం చేసి ఉన్నారు. కాబట్టి నా కుమారుడు, నా కుమార్తె ఇదిగో నన్ను ప్రశ్నించట కానీ, తిరిగి మాట్లాడట కానీ, ఇదిగో ఆ జిగటమన్న ముద్ద ఏవైనా చేతి పనివాడు చేస్తున్న ఆ ఓనర్‌తో మాట్లాడడానికి అవకాశం ఉందా? నన్నెందుకు ఇలా చేస్తున్నావు? సరిగ్గా చేయడం నీకు తెలీదా? ఎలాగా మన ప్రార్థనలు కూడా మనం విసిగిపోయి మన ప్రార్థన వెర్షన్ కూడా మారిపోతుంటదండి ఒకసారి. శ్రమల కొలిమిలో శోధనలో వెళ్ళేటప్పుడు మన ప్రార్థన వెర్షన్ కూడా మారిపోతుంటది. మనం ఆయన ఆలోచనకి మనం ఆలోచన ఇవ్వగలమండి. ఆయన జ్ఞానానికి మనం ఏవైనా సలహా చెప్పగలిగే సమర్థులమై ఉన్నామా? లేదండి. ఆయన ప్రేమ ఎంత విలువైన ప్రేమ అంటే,
ఒక చెడ్డవాడి గురించి ఆయన ప్రాణం ఇచ్చిన వాడికి ఒక మంచివాడి గురించి ఆయన ప్రాణం ఇస్తే ఓకే. సబబు. కానీ చెడ్డవాడి ఉండి, ఒక మూర్ఖుడై ఉండి, తనే తనంతట తానే మహిమను కోల్పోయి, వాడే తిరిగి తనని హింసించేవాడి స్థాయిలో మానవుడు ఉన్నా సరే, మరలా ఆయన కోల్పోయిన మహిమని ఇవ్వటానికి ఆయన ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించాడంటే ఎంత మహోన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ. చూసారా? అలాగే ఇంకొక వాక్యం చూద్దాం. రోమపత్రిక 11 అధ్యాయం 34 వచనం ప్రకారంగా చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. 11 అధ్యాయం 34 రోమపత్రిక. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చాలండి. ఉమ్, ఆయన్ని ప్రశ్నించే వారిగా మనం ఏ రీతిలో కూడా ఉండకూడదండి. ఒకటే ఉండాలి. ఆయన రెక్కల చాటున లోబడి ఉండాలి. ఆయనేమో తిరిగి కోల్పోయిన మహిమను ఇవ్వటానికి ఎంతో విలువైన ప్రేమను మనం మన కొరకు చూపిస్తుంటే, మనం అనేక సార్లు మొండిగా ఉంటాము. అనేక సార్లు విరోధంగా మనకు మనమే ఉగ్రత తెచ్చుకుంటున్నమాట. మనకు మనమే ఒక ఒక శోధనలో ఉండేటప్పుడు, ఒక శ్రమల కొలిమిలో ఉండేటప్పుడు చూడండి, మ ఏదైనా ఒక మనిషి వలన నష్టం జరిగితే, ఆ మనిషిని మనం తిరిగి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా మనం నిందిస్తాం. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నీ పని అది కాదు. నీ పని నువ్వు నా వైపు చూడడమే నీ పని. ఎవరైతే నిందించారో తిరిగి వారిని మరలా నువ్వు ఎందుకు నిందిస్తావు? నిందించి నీకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. నీది ఆ పని కాదు. ఇదిగో మన ఒక్కోసారి మేము ఏ తప్పు చేయకంటే కొన్ని నిందలు వస్తాయండి. ఏ తప్పు చేయలేదు కదా, కాబట్టి నేను తిరిగి వారిని ఏదో ఒక పాయింట్ అవుట్ చేయాలి అనేసి ఒక దృక్పథంతో మనం నిర్ణయించుకుంటాం. కాదు 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 ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనేం తప్పు చేశాను? నా కుమారుడా కుమార్తె, నేను తప్పు చేయబట్టారు ఈడ్చబడ్డాను. ఆ గుల్గొత్త కొండ వరకు నేను తప్పు చేయబట్టి ఈడ్చబడ్డాను. తప్పు చేయబట్టి నేను పిడిగుద్దులు తిన్నానా? నేనేం తప్పు చేయబట్టి ముఖం మీద ఉమ్మి వేయించుకోబడ్డాను, పిడిగుద్దులు తిన్నాను అని ఆయన ప్రేమ చూడండి. మనం కూడా ఈ లోకంలోనే ఈ ఒక్కోసారి ఆయన ఎందుకు ప్రశ్నిస్తామంటే, నేను ఏ తప్పు చేయలేనప్పుడు మనకి నిందలు వచ్చేటప్పుడు ఆయన ప్రశ్నిస్తాం. ఇది నిజం. ఇది ఏ తప్పు చేయలేదండి, నిర్దాక్షిణ్యంగా నన్ను రోడ్ల మీద నిలబెట్టేశారండి. ఆ పరిస్థితి వస్తది. వచ్చేటప్పుడు ఆయన ప్రేమను మాత్రం మనం చూడాలి. కానీ తిరిగి నేనేం తప్పు చేయలేదు కదా, వారిని నిందించి వారిని మాట్లాడే పరిస్థితులు మనం ఉండకూడదు. దేవుని ప్రేమ ఒకటే. నేను ఎలాగ నిరూపించుకోవాలి, నేను నీతిమంతుడిగా నిరూపించుకోవాలి అనేసి మనం వారితో పాటు మరలా జగడాల వారికి మనం ఉండకూడదండి. ఈ స్థితిలోనే ఆయన ప్రేమ, అందుకనే ఆయన ప్రేమకు సాటి లేదు ఈ లోకంలో. అందుకనే తల్లికి మించిన ప్రేమ ఆయన ప్రేమకు సాటి లేదు. మనల్ని క్షమాపణ మనకు దొరికిందంటే, మనల్ని క్షమించాడంటే దాని వెనకాతలు ఉన్న ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. మనకు ఎవరైనా సారీ చెప్పారనుకోండి, ఓకేనండి అంటాం. ఓకే అంటే మనం ఎంతో నష్టపోవాలి. సపోజ్ ఒక బైకే ఉందండి. నేను వెళ్తున్న బైక్‌ని ఎవరైనా డాష్ ఇచ్చి గుద్దారనుకోండి, అదేంటండి దీనికి తగిన నష్టం కట్టండి అనేసి అంటాం. సారీ అంటే ఓకేనంటే అప్పుడు దీనికి తగిన రిపేర్ అంతా ఇప్పుడు నేను పెట్టుకోవాలి. అంతే కదండీ! ఒక క్షమాపణ మనకి వచ్చిందంటే దాని వెనకాతల ఎంతో నష్టం ఉంది. ఆ నష్టం వెనకాతల ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమే పరిశుద్ధాత్ముడైన దేవాది దేవుని యొక్క మరలా తిరిగి కోల్పోయిన మహిమను మరలా మనకివ్వటానికి ఆయన ప్రాణాన్ని త్యాగం ఏ విధంగా నష్టం జరిగిందంటే, ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించేశాడు. ఆయన పవిత్రతను వెలగా చెల్లించేశాడు. ఎంత మహోన్నతమైన ప్రేమ! ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి అర్హత లేని జనం మధ్య, పాప భ్రష్టత్తులో ఉన్న మన మధ్య మరలా వచ్చి తిరిగి
కొన్ని 33 సంవత్సరాలు బ్రతికి తిరిగి ఆయన మహిమను కోల్పోవటానికి ఆయన ఇవ్వాల్సిన నీకు ఔన్నత్యను మనకిచ్చి, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె రా నా యొద్దకు రా అనేసి ఆయన రాజ్యాన్ని మనకిచ్చి ఒక మార్గం చూపిస్తూ మరలా వెళ్ళిపోయాడు. చూసారండి? అంటే ఇది ఈ ఈ మన పట్ల దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించే ప్రేమ దేనికంటే కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వటానికి, కోల్పోయిన రాజ్యమును తిరిగి ఇదిగో మరల నా రాజ్యం నేను చేర్చుకుంటానురా, ఇగో నా మహిమ ఒకప్పుడు స్టార్టింగ్ లో మొదట్లో ఎలా ఉండేవారమి, నువ్వు నేను పక్క పక్కనే ఉండేవారేం కదా. ఇగో చల్లపొద్దున మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం ముచ్చటించేవారమే, మనం మాట్లాడేవారమే. ఇగో నా మహిమను కోల్పోయావు, నేనిచ్చే సంతోషం నీతి వస్త్రం కోల్పోయావు, రా నేను తిరిగిస్తానని కోల్పోయిన నీతి రాజ్యమును మరలా మనకివ్వటానికి ఆయన వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఎన్నో అవమానాలు ఆయన పొంది ఉన్నాడు. ఒకసారి యెషయా 45:9 ఒకసారి చూద్దామండి. యెషయా 45:9 ఒకసారి చూద్దాము. మంటికుండ పెంకులో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? చాలండి. మంటికొండ పెంకుల్లో మనం ఒక పెంకై ఉన్నాం. తను సృజించు వానితో వాదించిన వానికి శ్రమ. కాబట్టి మన దినదినము నూతనమైన రూపాంతరం పొంది మారు మనసులోకి వెళ్ళాలి తప్ప ఆయన ప్రశ్నించే వారికి కానీ, ఆయనకి సలహాలు ఇచ్చేవారికి కానీ, ఆయన ఇసుకించేవారు కానీ, ఆయన ఉగ్రత తెచ్చే మనంతట మనం తెచ్చుకునే వారిగా మనం ఏ రీతిలో కూడా మనం ఉండకూడదండి. ఉండకూడదు. అనేక సార్లు మనం ఈ పాయింట్ పదే పదే ఎందుకు చెప్తానంటే, మనము నీతిలో ఉండేటప్పుడు మనల్ని దూషించే స్థాయిలోకి ఏదో ఒక రోజు వస్తాము. అప్పుడు తిరిగి ప్రశ్నించే సలహాలు ఇచ్చే వారిగా మనం ఉండకూడదు. నా వలన ఏం తప్పు జరిగింది, ఇంత శ్రమలో నేను పడ్డాను, నేనేం తప్పు చేశాను, మరలా ఇంత శ్రమల కొలుములో నేను ఉన్నాను, ఇంత శోధనలో ఉన్నాను అని ప్రశ్నించే స్థాయిలోకి మనం ఏ రీతిలో కూడా మనం వెళ్ళకూడదు. ఆ స్థాయిలో మనం ఉంటే మనం నీతిమంతులు నిరూపించాలనుకుంటున్నాం కదా, ఆ స్థితిలో మనకు ఆలోచన కలిగినట్లయితే మనకు అపోజిషన్ ఉన్న కూడా పాపిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టే. అందుకని చూడండి, మా మా అందరికి తెలిసిన వాక్యం మత్తయి సువార్త 18 సొంకరి పరిసయ్యుడి ప్రార్థనలోనే, ఇదిగో నేను ఆ వాడంతట వాడిని కాదంటే అప్పుడు ఇంకొక పరిసయ్యుడు ఎలాగంటాడు, సొంకరి ఏమన్నాడంటే, సొంకరిలోనే దీనికి నేను అర్హుణ్ణి కాదు, అయినప్పటికీ కేవలం ఆ ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం కలిగి ఉంటది. ఈ ప్రార్థనలోని తనకు తానికి నిరూపించుకున్న వాడిగా తనకు తాను అతిశయపడేటట్లుగా ఉంటది. మనం ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయనకి లోబడే ఉండాలి. ఆయన చెంత మనం పశ్చాత్తాపం కలిగే ఉండాలి. అప్పటికి కూడా చూడండి, యోబు నా ఇంతటి నీతిమంతుడే తనంత తను పలకలేదు. దేవుడు మొదట్లో పలికాడు, మరలా చివరిలో పలికాడు. తన యొక్క మహిమ గల తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కొన్ని అవకతవకలు ఉన్నా మరలా కట్టుకున్నాడు. తన నోటి నుంచి రాలేదు, దేవా ఇదిగో నా యొక్క గుణం, నా యొక్క భక్తి నీకు తెలుసయ్యా అనే మాట అన్నాడు. నా ఎంతటి వాడు లేడే లేడు, నా ఎంతటి నీతిపరుడు లేడే లేడు అనే మాట పలకలేదు. కాబట్టి మనకు మనం ఉగ్రతను కొని తెచ్చుకోకూడదు. మనకు మనం నీతిమంతులను నిరూపించుకునే అవసరం లేదు. ఒక టైం వచ్చేటప్పుడు సింహాసనం ఇస్తాడు, అప్పుడు లోకమంతా చూస్తుంది నువ్వు నీతిమంతుడు అని, నువ్వు నీ నీతిమంతుడు అని తెలుస్తుంది. అయితే ఒకటే మనం గురిపెట్టుకోవాలి, కోల్పోయిన మహిమను తిరిగి నాకు మరలా ఇవ్వటానికి ఇదిగో నా దేవుడు నా కొరకు ప్రాణం చెల్లించి వెలగా చెల్లించాడు. ఈ లోకములో ఉన్న తల్లి తండ్రి కన్నా మిన్నైన ప్రేమ నా కొరకు చెల్లిస్తున్నాడు. ఒకసారి రోమా 12:12 చూసినట్లయితే చూద్దామండి ప్రతి ఒక్కరు కూడా. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. అలాండి, చూసారండి, మన మనస్సు మారి రూపాంతరం పొందాలి. ఇది ఏ రోజు అంటే మనం బాప్తిసం పొందినప్పటి నుంచి ఈ ఈ రోజు వరకు ఆ మారు మనసు అంటే కేవలం అప్పుడే
మారు మనసు అంత రక్షణ పొందుకున్నప్పుడు, మారు మనసు పొందుకున్నప్పుడు కాదు కానీ, ఏదో 1, 2 సార్లు కాదు కానీ, ప్రతి దినము, ప్రతి క్షణం ఇది ప్రాసెస్ అంటున్నా. ప్రాసెస్ నిరంతర ప్రాసెస్. ఇది ప్రతిరోజు మనం ఈ లోకం యొక్క మర్యాదను మనం అనుసరింపక, లోక పోకడలు మనం అనుసరింపక, ఆయన రూపాంతరంగా మనం వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. అంత మాత్రం కాకుండా మనం ఎవరి చిత్తం ఎతకాలంటే ఆయన చిత్తం ఎతకాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము నూతన మారు మనసు, నూతన రూపాంతరము మనం దినదినం మనము పొందుతూనే ఉంటాం. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము యొక్క జీవితంలో మా స్టార్టింగ్‌లో ప్రారంభంలో ఇక సృష్టి ఆరంభంలో ఏ విధంగా దేవుని మహిమను పొందుకున్నాడు ఒక మనిషి. అప్పుడు 930 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఇగో 1000కి పైగా సంవత్సరాలు జీవించే వ్యక్తి ఈ దినాన ఎంత తక్కువైపోయాడు. కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది కదా! మన ఆయుస్సు ఎంతండి? 70 మహా అయితే కొంచెం 80 అంట. ఎందుకంటే ఇది మనకు మనమే ఇది తెచ్చుకున్నాం. ఆయన మహిమను కోల్పోవడం ద్వారా, ఆయన ఇచ్చిన నీతి వస్త్రం కోల్పోవడం ద్వారా మనకు మనమే ఉగ్రత తెచ్చుకున్నాం. మనకు మనమే ఆయుస్సును తగ్గించుకున్నాం. మనకు మనమే అపవాది యొక్క తంత్రంలోకి మనం వెళ్ళిపోయాం. మరలా ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె చీకటిలో నుండి మిమ్మల్ని పిలుస్తున్నాను. కోల్పోయిన మహిమను మీకు మరలా ఇవ్వటానికి, కోల్పోయిన నీతి వస్త్రం మరలా ఇవ్వటానికి. ఇదిగో ఆ రోజు నేను ఎంత సహవాసంతో ఉండేవారమే. రాను మరలా నా దగ్గరికి వచ్చే నా కుమారుడా, నా రాజ్యంలోకి వచ్చి ఇగో పరలోక రాజ్యంలో నువ్వు రావాలి అనేసి మరలా మనల్ని పిలుస్తూనే ఉన్నాడండి. ఆయన ప్రేమ ఎందుకంటే ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ లేదండి. ప్రపంచం కొటేషనిస్తుంది. కానీ మన యొక్క దేవుని వాక్యం ఇస్తుంది. దానికి మించిన ప్రేమ ఇగో నా ప్రేమ, నిన్ను చూపించే ప్రేమ. దానికన్నా మించిన ప్రేమ తల్లేనే విసిగిపోద్దేమో. ఇగో ఒక కుమారుడు మొన్న ఏం చేస్తుందండి, మనం ఒకసారి ఏంటి ఎన్నోసార్లు న్యూస్‌లో చూస్తాం. సొంత తండ్రి తన కొడుకును కడ తీర్చాడు అని మనం న్యూస్‌లో చూస్తాం. ఎందుకంటే అంతగా విసిగించాడు. ఆ త్రాగుబోతు, తిరిగిబోతు అంతగా విసిగించాడు. సో, ఆ లాస్ట్‌కి తన ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ దేవుని మనం ఎంతగా విసిగించినా తిరిగి ఆయన ప్రాణాన్ని అంత పెట్టేసిన మరలా మనకి ఇదిగో నా మీద ఎంత నిందలు నువ్వు మోపావో, నన్ను ఎంత హింసించావో, ఎంత దుఃఖపరిచావో, నా పవిత్రతనంతా ఇదిగో నీ గురించి నేను కోల్పోయాను. అయినా సరే మరలా నా ప్రేమ నీకివ్వటానికి, కోల్పోయిన మహిమ నీకివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అని మన ముందు ఈ రోజు నిలిపిన వాక్యము, దేవుడి మాటలు మన జీవితంలో దీవించునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మహిమనిచ్చువాడు. దేవుడు తన స్వరూపమునిచ్చినవాడు. దేవుడు తన పోలికనిచ్చినవాడు. తన స్వభావమునిచ్చినవాడు. తన క్యారెక్టర్ ఇచ్చినవాడు. తన పరిశుద్ధతనిచ్చినవాడు. ఒక్కసారిగా ఇన్నింటిని కోల్పోయిన నరుడు పరిశుద్ధత, మహిమ, స్వరూపము, గుణము, ప్రేమ ఎన్నింటినో ఇక యుగాలుగా ఎంత ప్రయత్నించినా ఇన్ని కోల్పోయినవి ఏ ఒక్కటి మరల సంపాదించుకోలేకపోయాడు. మరలా ఆ ఇచ్చిన వాడే, ఆయనే మనకు మహిమ నిరీక్షణ అయి మనలను నింపుట కొరకు వచ్చినవాడు. ఆయనే మన నిరీక్షణ. ఆయనే మనకు మహిమ. ఆ ప్రేమ దిగి వచ్చింది, ప్రవాహం వలె పారింది. రక్తపు ధారలు చిందించబడ్డాయి పవిత్రులనుగా మనలను కడుగుటకు. ఆ రక్తం యొక్క పవిత్రత, పరిశుద్ధత మనకు కలుగుటకు. మనము పోగొట్టుకొనినవి, మన మూల పితరుడు పతనమైపోయి కోల్పోయినవి మరల మనకు కలుగునట్లు ఆ ప్రేమ, ఆ కృప, రక్తము, మాంసము మన వంటి దేహము ధరించి వచ్చి ఆయన దేహమందే మన దోష శిక్ష అంతటిని భరించి, కొట్టబడి, నలగగొట్టబడి, మౌనముగా సమస్తము భరించి
ప్రాణమంతా ధారపోశాడు. మనము పోగొట్టుకొనినవన్నీ తిరిగి పొందుకొనుటకు. యేసు క్రీస్తునందు దేవుని ప్రేమ మరలా ఇవ్వబడింది మనకు. నాయనా తండ్రి అని ఆయన పాదములు పట్టుకునే కృప, ఆయనతో సహవాసము చేసే ధన్యత, చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆ మంటి పెంకు వంటి వారం, ఆ కుమ్మరివాని సారె మీద ఉంచబడిన మట్టి ముద్ద లాంటి వారం, ఆయనకు నచ్చిన పోలిక, ఆయన స్వరూపము మనకిచ్చట కొరకు ఆయన స్వరూపమంతా కోల్పోయినవాడు. ప్రభుల వారికి మహిమ కలుగును గాక. యేసయ్యే మన మహిమ నిరీక్షణ అని ఆయనకు స్తుతులు చెల్లించుకుందాం. చక్కని సందేశం ఇచ్చిన జాన్సన్ గారిని దేవుడు దీవించును గాక. మహిమ కుమారమ్మ గారు, తాడేపల్లిగూడెం పట్టణం నుండి ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలు. వీలున్న బిడ్డలందరం మోకరించుదాం అండి. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక ఉదయకాలం యేసువైపు చూచనే సహవాస బలిపీఠ సన్నిధానానికి వచ్చినట్లుగా నాయన, నీ ప్రభావం చేత మేమందరము నింపబడినట్లుగా మరి ఒక ఉదయకాలం నాయన, ఇదిగో తెలుగు హిందీ ఆరాధన ద్వారా మా అందరినీ కూడా నా తండ్రి ఈ రోజు చూచినట్లుగా ప్రభా, మీ ఆయుష్కాల కిరీటమును మాకు అనుగ్రహించినందుకై తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. ఈ సమయం అందు ప్రియులైన బిడ్డలు ఎంతమంది నా తండ్రి ఈ యొక్క యేసువైపు చూచని సహవాసం చెంతకు వచ్చి ఉన్నారో, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా తండ్రి, వాక్య లేఖన భాగాల ద్వారా నాయన నిన్ను ఎంతగానో వివరణ ద్వారా మహిమపరిచారో బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రియులైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన, బలపరచండి నాయన. నీ వాక్యముతోనే నాయన వెలుగును, నీతిని, పరిశుద్ధతను కలిగి చేసిన ఆయన మరింతగా మేము బలవంతులుగా, శక్తివంతులుగా నీలో కొనసాగినట్లుగా నా తండ్రి